కాళేశ్వరంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది అధికారుల కమిటీ. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ సారాంశాన్ని సిద్ధం చేసి ఏ స్థాయిలో ఎలాంటి లోపాలు జరిగాయో తెలుపుతూ ఒక నివేదిక అందజేశారు. బాధ్యులు ఎవరెవరు అనేది ప్రస్తావిస్తూ ఆ రిపోర్టులో వివరంగా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఇరిగేషన్ అధికారుల లోపాలను ఎత్తి చూపించారు ఆ నివేదికలో. కాళేశ్వరం డిజైన్ ను స్టడీ చేయలేదని, నిర్మాణం అనేది లోపభూయిష్టంగా ఉందని ఆ నివేదికలో ప్రస్తావించారు. నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాల్లో థర్డ్ పార్టీ జోక్యం ఎక్కువైందని అన్నారు. సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి నివేదిక నిపుణుల కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కారని తెలిపారు. అప్పటి సీఎస్ ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ కేబినెట్ ముందు కీలక డాక్యుమెంట్లు పెట్టలేకపోయారని, కాళేశ్వరంపై అప్పటి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. ఇక తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంలో కూడా నిజాయితీ లేదని తెలిపారు. కేబినెట్ అనుమతి లేకుండానే నిర్ణయాలు తీసుకున్నారని ఆ నివేదికలో పేర్కొనడం జరిగింది. కాళేశ్వరం అంచనాలు, డీపీఆర్ ను కూడా కేబినెట్ ముందు పెట్టలేదన్నారు. ఆపరేషన్ కి సంబంధించి అలాగే మెయింటెనెన్స్ లో కూడా పూర్తి నిర్లక్ష్యం కనిపించిందని రిపోర్ట్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలకు సంబంధించి మొత్తంగా 16 మందిని బాధ్యులుగా చూపిస్తోంది ఈ నివేదిక. వీరిలో మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారు. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు, ఈట్ల రాజేందర్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్, సి మురళీధర్, హరిరాం, బి నాగేంద్రరావు పేర్లున్నాయి. ఇక ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించబోతోంది మంత్రివర్గం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ఒక ప్రెజెంటేషన్ ఇస్తారు. కాళేశ్వరం అవకతవకలపై ఎలా ముందుకు వెళ్లాలి అనే దానికి సంబంధించి ఆ అంశంపైనే కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు అవకతవకల వెనుక ఉన్నటువంటి రాజకీయ నాయకులపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అధికారులపై ఏ విధమైన చర్యలకు ఉపక్రమించాలి అనే విషయాలపైన కూడా చర్చించబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈ కేబినెట్ మీటింగ్ అనేది జరగబోతోంది. కేబినెట్ మీటింగ్ కి సంబంధించి పూర్తి అప్డేట్ ప్రతినిధి సుధీర్ అందిస్తారు లైవ్ లో సచివాలయం నుంచి. సుధీర్, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ కేబినెట్ సమావేశంలో కేవలం కాళేశ్వరం నివేదికకు సంబంధించి మాత్రమే చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఎజెండాను కూడా ప్రిపేర్ చేశారు. ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు జరగబోతున్న కేబినెట్ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూడా రెడీ అవుతున్నారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో సుమారుగా 650 పేజీల నివేదికను ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి అందజేసింది. 650 పేజీల నివేదికకు సంబంధించి దాన్ని మొత్తం క్రోడీకరించి ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 సీనియర్ ఐఏఎస్ అధికారులతో కలిసి ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ నిన్న మొన్న 2 రోజుల పాటు కూడా పూర్తిగా స్టడీ చేసి తెలంగాణ ప్రభుత్వానికి ఒక 10 పేజీల నివేదికను రెడీ చేసింది. ఆ 10 పేజీల నివేదికను మరి కాసేపట్లోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు జరగబోతున్న కేబినెట్ సమావేశంలో ఈ నివేదికను అందరు మంత్రులకు అందుబాటులో ఉంచుతారు. ఆ సమావేశంలోనే క్యాబినెట్ ఏ విధంగా నిర్ణయం ఏ విషయంని పూర్తిగా ఫోకస్ చేయబోతుంది అనేది కొంత తేలాల్సి ఉంది. ఎందుకంటే క్యాబినెట్ సమావేశంలో కాళేశ్వరం నివేదికకు సంబంధించి ఇప్పటికే 650 పేజీల నివేదిక ఒకటి ఉంది. అది దానికి సంబంధించి అందులో ముఖ్యమైన అంశాలను తీసుకొని 10 పేజీల నివేదికను అధికారుల కమిటీ తయారు చేసింది. ఆ 10 పేజీల నివేదికలో మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు, అదేవిధంగా ప్రస్తుతం కొనసాగుతున్న ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారులతో పాటుగా మాజీ ఈఎన్సీలు, ప్రస్తుతం పనిచేస్తున్న సిఈలు, ఈఎన్సీలు కూడా ఉండడం జరిగింది. ఇదంతా కూడా పూర్తిగా అసలు డిజైన్ల లోపము ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఇందులో అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా కూడా వారిచ్చిన 10 పేజీల నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. 10 పేజీల నివేదికలో అధికారులను కూడా టార్గెట్ చేశారు. నివేదికకు సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో పనిచేసిన ఈఎన్సీలు ఎవరైతే ఉన్నారో ఆ ఈఎన్సీలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అదేవిధంగా ఇరిగేషన్ శాఖ సెక్రటరీగా పనిచేసిన ఎస్కే జోషి పేరు కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత సీఎంఓ సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్ కావచ్చు, అదేవిధంగా మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు, నాగేశ్వర్, అదేవిధంగా నాగేందర్, ఈ ఈఎన్సీలుగా పనిచేసిన వీరంతా కూడా ఎవరికి వారు నిర్ణయాలు తీసుకోలేదు. ఇది కేవలం గత ప్రభుత్వంలో పనిచేసిన మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్, ఈటల రాజేందర్ల ప్రోద్బలంతో వీరంతా కూడా నిర్ణయాలు తీసుకున్నారు. వారి నిర్ణయాలను అంటే గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, మాజీ మంత్రులు ఇచ్చిన నిర్ణయాలను వీళ్ళు అమలు చేశారని చెప్పేసి
చెప్పేసి చెప్తున్నారు. అయితే ప్రభుత్వం పూర్తిగా దీన్ని పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. క్యాబినెట్లో దానికి సంబంధించి కూలంకషంగా చర్చించి ఒక దర్యాప్తు ఏజెన్సీని ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. నల్ని అయితే సుధీర్, కేబినెట్ లో చర్చించిన అనంతరం అసెంబ్లీలో కూడా చర్చకు పెట్టాలి, ఇతర పార్టీల నేతల దగ్గర నుంచి కూడా కొన్ని అభిప్రాయాలు సేకరించాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ప్రభుత్వం. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? నిజానికి మధ్యాహ్నం జరుగుతున్న ఈ క్యాబినెట్ సమావేశం ఏదైతే ఉందో, క్యాబినెట్ సమావేశం తర్వాత ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఆ నిర్ణయంతో పాటుగా ఈరోజు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఆగస్టు 2వ వారంలో ప్రారంభం కాబోతున్నాయి. ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. 2 లేదా 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. అసెంబ్లీ సమావేశంలోనే క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత సభ్యులందరూ కావచ్చు, ఎవరైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, అక్కడ ఏ విధమైన చర్చ జరుగుతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత అది అందరు సభ్యులందరూ కూడా ఆ నివేదికను చేరవేస్తారు. అయితే ఈ 10 పేజీల నివేదిక చేరవేస్తారా, లేకపోతే మొత్తం 650 పేజీల నివేదికను ప్రభుత్వం చేరవేస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. దానికి సంబంధించి అసెంబ్లీ సమావేశంలోనే ఈ కాళేశ్వరం నివేదిక మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగి అది పబ్లిక్ చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. నల్లి రైట్ సుధీర్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.